ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ ఆదివారపు ఆరాధనలో కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసయ్య నామంలో హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. గట్టిగా చెప్దామా ఆమేన్ అని? ఆమేన్. బైబిల్లో నుంచి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. గడిచిన వారంలో మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాలు నేను మీకు తెలియపరుస్తూ వచ్చాను. ఆధ్యాత్మికమైన విషయాల్ని చక్కగా క్షుణ్ణంగా జాగ్రత్తగా గమనిస్తూ వింటూ సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ దేవుని సన్నిధిలో ఓ పరిశుద్ధమైన సంఘముగా మనందరము కట్టబడుతూ నడిపించబడుదుము గాక. చూడండి, 91వ కీర్తన భాగం మొదటి వచనాన్ని ఒకసారి మనందరం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిను నీడను విశ్రమించువాడు. ఇక శ్రద్ధగా మీరు దేవుని మాట మీద మీ మనసులను శ్రేంద్రీకరించుదురు గాక. ఇక్కడ రాయబడినటువంటి ఈ కీర్తన మోషే ద్వారా రచించబడింది. అతడు ఒక చక్కటి రాగాన్ని, తాళాన్ని, పదాలని సమకూర్చి దేవుని సన్నిధిలో వెలుగెత్తి ఒక కీర్తన పాడుతున్నాడు. ఏంటయ్యా ఆ కీర్తన అంటే, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి. మోషే ఈ భక్తుడు ఏమంటాడంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చూడండి, చాలా మంది ఒక ఆశ్రయము అనే దగ్గర జీవించాలట. ఒక నీడలో బ్రతకాలి అని ఓ దైవజనుడు చక్కగా తెలియపరుస్తున్న మాటలు చూడండి. కొంతకాలం బిడ్డ తల్లి గర్భంలో దాచబడతాడు. మరి కొంతకాలము ఈ వానలు, ఈ ఎండ, ఇది మనిషికి తగలకుండా కొంతకాలం ఇళ్లలో ఉంటారు. దేని కొరకు ఈ నీడ, దేని కొరకు అలా చాటుగా ఉండేది అని అంటే, మన మీద ఎలాంటి ఎండ దెబ్బ తగలకుండా, మనకి ఏ కీడు రాకుండా, మనకి ఏ సమస్యలు సమీపించకుండా, మనకంటూ ఏ ఆపదలు కలగకుండా ఒక నీడ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. గమనించండి అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మాట ఏంటంటే, చాలామంది వారి వారి జీవితాలలో వారి పరిస్థితులను బట్టి ఒక నీడను ఏర్పాటు చేసుకోవాలి. నీడ దేనికి అంటే, మనము సంరక్షించబడ్డానికి. నీడ దేనికి అంటే, లోకములో కలుగుతున్న విపత్తులు మన మీదకి రాకుండా ఉండడానికి. మీకు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తాను. ఒకసారి ఒక కోడి పిల్లకి 12 పిల్లలు పుట్టాయి. ఈ 12 పిల్లలు పుట్టిన తర్వాత ఆ కోడి చిన్నగా తన పిల్లల్ని పెట్టుకొని ఆ రోడ్డు మీద షికారుగా బయలుదేరి వెళ్ళింది. వెళ్తూ తిరుగుతూ ఉన్నప్పుడు పైనుంచి ఒక గద్ద తిరుగుతూ ఉంది. వెంటనే ఈ కోడి ఏం చేసిందంటే, ఆ గద్దను గమనించి, పొంచి ఉన్న అపాయాన్ని గమనించి వెంటనే తన రెక్కలు రేపింది. ఎప్పుడైతే తన రెక్కలను ఇట్లా పైకి లేపిందో, వెంటనే అక్కడున్న పిల్లలన్నీ పరిగెత్తుకుంటా సాతాని క్రియలైనా, పంచి ఉన్నటువంటి గ్రద్దలైనా ఏది తన బిడ్డలకు హాని కలగకుండా దేవుడు ఆ బిడ్డకి అనుగ్రహించినట్లుగా, లేకపోతే ఆ కోడికి ఒక ఆలోచన ఇచ్చినట్లుగా, ఆ కోడి రెక్కల కింద పిల్లలన్నీ ఎలా సురక్షితముగా ఉన్నాయో, ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో మనందరము యేసయ్య రెక్కల నీడలో సురక్షితముగా ఉందుముగాక. సరి గట్టిగా ఆమేన్ అని చెప్పండి. చూడండి, బైబిల్లో నుంచి ఒక మాటను చదువుదాం. 36వ కీర్తన 7వ వాక్యాన్ని చదవగా మనందరూ విందాం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడలోకి వాళ్ళు వచ్చి ఆశ్రయిస్తారు. దేవా, యేసయ్యా, నీ కృప ఎంతో అమూల్యమైంది.
నరులు చేయడానికి నరులకు ఉన్న ఓ ప్రాధాన్యత ఏంటంటే ప్రభు చెప్తున్న మాట, అక్కడున్న దైవజనుడు పలుకుతున్న మాట, అయ్యా ఈ భూమి మీద ఎక్కడ ఆశ్రయము లేదు, ఈ భూమి మీద ఎక్కడ క్షేమము లేదు, ఈ భూమి మీద ఎక్కడ ఏవండి పరిస్థితులు అనుకూలముగా లేవు, ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ సమస్యలు, ఎక్కడ నీడలోకి వెళ్తే అక్కడ అపహాస్యాలు, ఎక్కడికి వెళ్తే అక్కడ భయంకరమైనటువంటి అపాయాలతో పొంచి ఉన్న ప్రమాదాలు. అందుకని నరులు నీ రెక్కల కిందకు వస్తారయ్యా, నీ రెక్కల చాటున ఏముందట? ఆశ్రయము ఉంది. నీ రెక్కల నీడలోనే ఒక గొప్ప క్షేమము దాచబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను క్లుప్తంగా 1, 2, 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఆయన రెక్కల నీడలో మనకి క్షేమం ఉంది. అయితే మనము ఏ రెక్కల నీడలో ఉంటున్నామో ఈ ఆరాధనలో మనం సరి చేసుకొని మనం క్రమపరుచుకొని మనం దేవుని ఎదుట వాక్యం అనబడుతున్న ఆయన ఎదుట మనం సరి చేసుకుంటే నిశ్చయముగా దేవుడు మనలందరినీ ఆయన సురక్షితమైన రెక్కల చాటున భద్రపరుచునుగాక. చూడండి, బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. న్యాయాధిపతుల పుస్తకం 9వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఒకసారి చదవగా మనందరం విందాం. ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. చూసారండి, ఇక్కడ రాయబడింది మొదటి నీడ ఏంటంటే ముళ్ళ పొద నీడ. చెప్పండి అందరమ్మా, మొదటి నీడ ఏంటి? ముళ్ళ పొద నీడ. ఇక్కడ కొన్ని చెట్లు మనకు కనబడతాయి. ఈ చెట్లన్నీ కూడా కొన్ని చెట్ల దగ్గరికి వచ్చి ఆశ్రయాన్ని కోరుకుంటా ఉన్నాయి. కొన్ని చెట్ల దగ్గరికి అలా వచ్చిపోతా ఉన్నప్పుడు చివరిగా ఈ ముండ్ల పొద అనే చెట్టు దగ్గరికి వచ్చాయి. అయ్యా, ఓ చెట్టు గారు, మీరు మా మీద రాజుగా ఉండొచ్చు కదా అని అడిగారు. అప్పుడు ఆ ముండ్ల పొద అనే మాట ఏంటంటే, నేను మీకు రాజుగా ఉంటాను, అయితే మీరు నా నీడను ఆశ్రయించండి, నా నీడలోకి రండి, నా దగ్గరకు వస్తే నేను మీకు ఆశ్రయాన్ని ఇస్తాను అని చెప్పింది ఇక్కడ ముళ్ళ పొద అనే ఒక చెట్టు. చూడండి, ఈ ముళ్ళ పొద నీడ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే బైబిల్లో రాయబడిన మాట శరీరేచ్ఛలు, 2 ఆకర్షణీయమైనటువంటి మాటలు, 3 కోరికలు. ఈ ముళ్ళ పొద దేనికి సాదృశ్యమయ్యా అంటే బైబిల్ అంటుంది శరీరేచ్ఛలు అని. రెండోది ఏం చెప్పారండి? ఆకర్షణీయమైన చెట్టు. మూడవది కోరికలు. చూచారా, ఈ చెట్టు దేనికి సాదృశ్యంగా? ఏ చెట్టు నీడలో మనం బ్రతకడానికి ఇష్టపడుతున్నామంటే ఈ రోజున నరుడు దేని చెట్టు కిందకి వెళ్తున్నాడు తెలుసా? శరీరేచ్ఛలు అనే చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు. శరీరేచ్ఛలతో కూడిన బ్రతుకుని బ్రతకడానికి నరుడు ఇష్టపడుతున్నాడు. ఒక కప్ప అనుకుంటుందంట, ఒక కప్ప ఏమండి ఒక చోట చిన్నగా బెగబెక అని గంతులు వేస్తా వెళ్తుంటే ఒక చిన్న స్థలములో దానికి ఒక పెద్ద నీడలా కనపడతా ఉందట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కప్ప చిన్నగా ఎగురుకుంటూ ఒక చోట నిలబడిపోయింది. అక్కడ ఒక చిన్న నీడలా కనపడతా ఉంది ఆ కప్పకి. ఆ కప్ప చాలా సంతోషపడింది. అయ్యి బాబోయ్, ఈ కప్ప నా దగ్గర ఉంది, ఈ కప్పకి భలే సంతోషం ఉంది. ఏం సంతోషం అయ్యంటే అసలుకి ఎంత ఎండలో నాకు ఒక్కదానికే నీడగా ఉంది, పక్కనున్న కప్పలన్నీ ఎండబడుతున్నాయి, నాకు మాత్రమే భలే నీడగా ఉంది అని తృప్తి పడతా ఉందట. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ మనం అక్కడ గమనిస్తే ఆ కప్పకి నీడగా ఉంది చూసారా? ఆ నీడ ఎవరో కాదట, ఒక పాము ఆ స్థలంలోకి వచ్చి పెద్దగా పడగెత్తి ఇక్కడ నుంచొని ఉంది.
పడగెత్తి నుంచోనుంటే ఆ పడగ నీడ కింద కప్పంటా ఉంది. ఆ కప్ప అనుకుంటుందట, బాబోయ్ అస్సలకి ఈ కప్పలన్నిటికీ పక్కన ఉన్న వాటన్నిటికీ ఎండ తగులుతున్నా, నేను మాత్రం భలే సురక్షితమైన రెక్కల నీడలో ఉన్నాను, నాకు ఏ ఆపద కలగదు, నాకు ఏ శోధన రాదు అన్నట్లుగా ఆ కప్ప లోపల మురిసిపోతూ ఉందట. ఏమండి, ఒక 5 లేకపోతే ఒక 10 నిమిషాలు కాకముందే ఇక వెంటనే ఆ పాము ఆ కప్పనలాగా మింగేసింది. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అబ్బా ఈ శరీరాశ చాలా అందంగా ఉంది అని అనిపిస్తుంది. అది ఒక్క నిమిషం మాత్రమే. కొన్ని ఆకర్షణలు ఉంటాయి, కొన్ని ఆకర్షణీయులుగా మనం కనబడుతాం, కొంతమంది ఆకర్షణీయులుగా కనబడతారు. దేని కొరకు అంటే పాడైపోతున్నటువంటి ఈ జీవితం కొరకు, ఏమండి క్షణము కొరకు, ఏమండి తుచ్చమైన దాని కొరకు. కొంతమందికి రకరకాల కోరికలు ఉంటాయి. ఆ కోరికలు దేని కొరకు అంటే కొంచెం వరకే. బైబిల్ అంటుంది ఈ చెట్లట ముండ్ల పొద దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాయి. ముండ్ల పొద దగ్గర పైకి లేచి చక్కగా లేచి నిలబడగలుగుతాడా? నిలబడలేడు. ఒకవేళ కాలు చాపుకోవాలనుకుంటాడా? కాలు చాపుకోలేడు. ఒకవేళ ఏదైనా సరదాగా చెట్టు కింద ఆడుకోవాలనుకుంటారా? ఆడుకోలేరు. కారణం ఏంటంటే ఎటు లేవాలని చూసినా వెంటనే ముళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి. కానీ మనిషికి ఏది ఇష్టంగా ఉందో తెలుసా? ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా, ఎంత భయంకరమైన బాధ కలుగుతున్నా, ఎంత భయంకరమైన ఇబ్బందిగా ఉన్నా వాళ్ళు దేన్ని ఇష్టపడుతున్నారంటే శరీరాశల మీద మనసు నిలుపుతున్నారు. అందుకే బైబిల్ అంటుంది ఈ శరీర ఆశలు తాత్కాలికమైనదట, కొంతకాలమే, ఆ తర్వాత దుఃఖము కలుగుతుందని బైబిల్ చెప్తుంది. నా దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో చేర్చబడిన మనము ఏ చెట్టు కింద ఉంటున్నామో తెలుసా? శరీర ఆశలనే చెట్ల కింద బతుకుతున్నాం. చాలామందికి వయసు పెరిగినా, జ్ఞానం పెరిగినా, తెలివి పెరిగినా, ఏమండి స్థితి పెరిగినా ఇంకా శరీరాశను చంపుకోలేనటువంటి పరిస్థితుల్లో కనబడుతూ ఉంటారు. ఇంకా కొందరేమో ఇంకా లోకములో ఏదో ఉందని ఇంకా రకరకాల అలంకరణతో కూడిన అనుభవాలు. వయసు అయిపోతున్నా, ఏమండి ముసలాళ్ళు అయిపోతున్నా. ఆ ముంబై అనే ప్రాంతానికి ఒకసారి నేను వెళ్తే, ఏమండి భయంకరమైన వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా నీట్గా ఒక కుర్రల్లా కనపడుతున్నారు. ఎక్కడ? ముంబై ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు ఏమండి అక్కడ కుర్రోళ్ళు ఎవరో ముసలోళ్ళు ఎవరో తెలియట్లేదు. ఏమండి కళ్ళ కాటుకులని, లేకపోతే లిప్టిక్లని, తలకు రంగులని, లేకపోతే తలకేందో ఈ మొహానికేందో ఆ పెయింటింగ్లని. అయ్యి బాబు అసలు ఆ మనిషిని చూస్తే అసలు ముడతలు కొల్లేదు మోకాన. ఎంత ఉందమ్మా నీకు వయసు అంటే 75-80 సంవత్సరాలు అంటుంది. మళ్ళా ముసలామా 85 సంవత్సరాల వయసులో కూడా ఇంకా ఆకర్షణీయులు తగ్గలేదండి వాళ్ళకి. ఎవరి కొరకో మరి నాకు తెలియదు, కానీ ఆమెలో కోరికలు చావట్లేదు, ఆశలు చావట్లేదు. కారణం ఏంటంటే ప్రజలు చూసి మోసపోతున్నారు. ప్రజలు చూసి ఆ నీడలో చూసి మోసపోతున్నారు. ఏమంటే ఎంతసేపు ఉంటుందో తెలియదు ఈ ఆకర్షణీయం, ఎంతసేపు ఉంటుందో తెలియదు ఈ శరీరాచలతో కూడిన జీవితం, ఎంతవరకు ఉంటుందో తెలియదండి. ఈ కోరికలు అంతలోనే మాయమైపోయే ఈ కోరికల మీద మనస్సును నిలుపుతూ, మనస్సులను సేంద్రీకరిస్తూ ఆ భయానకరమైనటువంటి ఆ ముళ్ళ పొదలలో చాలామంది ఆ పొదల్లో ఉన్న అనుభవంలోనే, ఆ ముళ్ళ చెట్లలో ఉన్న అనుభవంలోనే, అక్కడే ఆ రోతలోనే, ఆ ప్రాచీన బ్రతుకులోనే, ఆ అపవిత్రతలోనే జీవించడానికి ఎక్కువగా మనిషి ఇష్టపడుతున్నాడని బైబిల్ చెప్తుంది. నా దేవుని బిడ్డలారా, ఒక మాటను బైబిల్ నుంచి మనం చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు మనం ఒకసారి బైబిల్లో నుంచి చదువుకుందాం. ప్రతివాడును తన స్వకీయమైనటువంటి దురాశల చేత ఏవండి ప్రతి ఒక్కరు దురాశల చేత, స్వకీయమైన దురాశల చేత ఏర్వబడి మరల కొలుపడిన వాడై శోధించబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా ఆ పాపము పరిపక్వమై మరణమును కనును. అందుకని నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి.
చూచారండి, బైబిల్లో దైవజనుడు చెప్తున్నాడు, యాకోబు తన ఏమండి సంఘానికి చెప్తున్న ఒక మంచి లేఖ ఏంటంటే, మోసపోవద్దు. దేన్ని చూసి మోసపోతున్నావు? ఏ అందాన్ని చూసి మోసపోతున్నావు? మనిషి ఒక యవన కాలంలో ఉన్నప్పుడు బాగానే అందముగా కనబడతాడు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఏమండి పాతి పెట్టబడితే ఆయన దేహములో, ఆయన శరీరములో అందము ఏకారముగా మార్చబడి పురుగులు తన శరీరాన్ని తింటాయి. ఏమండి పురుగులు తన శరీరాన్ని తిన్నప్పుడు ఆ భూమి మీద ఓ భయంకరమైన దురాశ కలుగుతూ ఉంటుంది, భయంకరమైనటువంటి ఆ దురవాసన వస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఆ భయంకరమైన ఆ నీచపు వాసనకి ఆ పురుగులు పుడతా ఉంటాయి. బైబిల్ కూడా అదే అంటుంది. అంత భయంకరమైనటువంటి ఆ దుర్వాసనకి గురవుతున్న ఈ శరీరము గురించి ఇంకా మనుషులు చాలా రకాలుగా శ్రద్ధలు వహిస్తూ శరీరాచల మీద పడుతూ, ఎవరిని అలంకారాల మీద పడుతూ, లేకపోతే కోరికల మీద పడుతూ జీవితాన్ని శపితమైన అనుభవంగా మార్చుకుంటున్నారని బైబిల్ చెప్తుంది. యాకోబు అంటున్నాడు, మోసపోవద్దు. దేన్ని చూసి మోసపోతున్నావు? అందమా? ఒక వయసు వచ్చిన తర్వాత అందము మరలా నీ శరీరంలో కనబడదు. ఆస్తిని చూసి మోసపోతున్నావా? అది ఒక రోజున నీకు అవసరానికి వచ్చినప్పుడు ఆ ఆస్తి నీకు అక్కడికి రాదు. ఏమండి, కొన్ని పరిస్థితులను బట్టి మోసపోతున్నావా? ఆ పరిస్థితులు మరల నీ కళ్ళ ఎదుట అవి కనబడవు. అందుకే బైబిల్ ఏముంటుందంటే, మోసపోవద్దు. మోసపోవడం దేవుని బిడ్డకి అది తగినది కాదు. ఎవరు మోసపోతారండి? ఈ మధ్యకాలంలో మన ఊరిలోకి, ముప్పల్లోకి ఒక ఆయన వచ్చాడు. ఒక అతను వ్యాపారవేత్తగా వచ్చాడు. ఆయన వచ్చి ఈ కాళ్ళని తిరుగుతూ ఉన్నాడు. ఈ లైన్ తిరిగాడు, ఈ లైన్ తిరిగాడు, అవతల లైన్ తిరిగాడు, అవతల లైన్ తిరుగుతూ ఉన్నాడు. ఏంటయ్యా ఎందుకు తిరుగుతున్నామని కొంతమంది ఆడవాళ్ళందరూ బయటకు వచ్చి అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఏమి లేదమ్మా, మాకు ఒక బిజినెస్ ఉంది, మాకు ఒక కంపెనీ ఉంది, మీరు ఒక 5,000 కట్టుకోగలిగితే, లేకపోతే ఒక 2,000 మీరు కట్టుకోగలిగితే మీకు నేను కుట్టు మిషన్ ఇస్తాను అన్నాడు. ఏం మిషన్ అంట? కుట్టు మిషన్ ఇస్తానమ్మా అన్నాడు. గ్యారెంటీ ఏంటి అని అడిగారు వీళ్ళు. ఏమి లేదు, నువ్వు ముందు ఎంత ఉంటే అంత, 1,500 ఉంటే 1,500, 2,000 ఉంటే 2,000 కట్టు, నీకు వారంలోకి ఆ మిషన్ మీ ఇంటికి వచ్చేస్తుందని చెప్పాడు. వాడి నెంబర్ తీసుకోలేదు, లేకపోతే వాడు ఎక్కడుంటాడో తెలియదు. వాడి మాటలను బట్టి వెంటనే కొంతమంది భక్తులు 2,000 కట్టేశారు. ఆ తర్వాత వాడు ఫోన్ కలవట్లేదు, వాడు మన ఊరు రాలేదు. మీకు అర్థమవుతుందండి? ప్రజలు ఎంత సింపుల్గా మోసపోతున్నారో చూడండి. మనుషులకున్న ఆశ ఏంటంటే దురాశట. మనిషికున్న అనుభవం ఏంటంటే, సాతానుగాడు మనల్ని చూచి వాడు మనల్ని పడదోయడని ఎందుకు చూస్తాడు, మనల్ని ఎందుకు మోసపరచాలని చూస్తాడంటే, నీలో ఉంటున్న దురాశలను బట్టి. నీలో ఏ ఆశలు ఉన్నాయి, ఏ తలంపులతో, ఏ క్రియలతో, ఏ అనుభవాలతో నువ్వు బ్రతుకుతున్నావో దాన్ని వెంటనే క్యాచ్ చేసి దాన్ని గుర్తుపట్టి వాడు నీ మీద రకరకాలుగా శరీరాచలతో ఉన్నవా, అయితే నీకు శరీరానుసారమైన అనుభవాలే కనబడతాయి. మీకు ఇంకా అర్థమవటానికండి, ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్లో జస్ట్ మీరు అసలు యూట్యూబ్ ఆన్ చేసుకొని మీరు దేన్నైనా కావాలి, లేకపోతే పలానా యూట్యూబ్ పలానా వ్యక్తుల గురించి అనాలి, లేకపోతే పలానా అందం గురించి, అసలు అందరికి మొహానికి ఏమి రాస్తే బాగుంటుంది అని మీరు మనసులో అనుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఫోన్ చేసిన వెంటనే ఆ ఫోన్లో మీ అందం సౌందర్యంగా కనబడాలా, అయితే ఈ చిట్కాలు వాడండి అని వస్తూ ఉంటాయి. వెంటనే ఫోన్ గుర్తుపడుతుంది, గూగుల్ గుర్తుపడుతుంది. నీ గుండెల్లో ఏ ఆశ ఉందో మనిషికి తెలియదు, కానీ వెంటనే గూగుల్ కూడా గుర్తుపట్టేస్తుంది. తెలుసో తెలియదో మీకు? ఏమంటే మనం మాట్లాడే ప్రతి మాట అంట గూగుల్ రికార్డింగ్ చేస్తూ ఉంటుందంట. పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. ఈ రోజున చాలామంది ఆత్మీయంగా నడిపించబడుతూ యేసయ్య రక్తముతో కడగబడిన, యేసయ్య సొత్తుగా మార్చబడిన, యేసయ్య మందిరానికి వస్తున్నా ఇంకా వారిలో చచ్చిపోనది ఏంటో తెలుసా? అది శరీరాచలు.
బైబిల్ చెప్తుంది, ఒక పంట వేయాలంటే ఆ పంటలో ఒక గోధుమ గింజను నాటినప్పుడు ఆ గోధుమ గింజ ఒక వృక్షముగా మారాలంటే ఆ గోధుమ గింజ భూమిలోకి వెళ్ళి అది ఖచ్చితంగా చచ్చిపోవాలి. అది చచ్చిపోయిన తర్వాత దాని ఫలమంతో బయటికి కనబడుతుందట. అది చచ్చిపోకపోతే అది పొరపాటున ఎదగలేదని చెప్తుంది బైబిల్. ఒక గింజ, ఒక గోధుమ గింజ భూమిలో వేస్తే అది భూమిలో చచ్చిపోతే నేను చచ్చిపోయాను అని అది అనుకున్నప్పుడు అది చచ్చిపోయిన తర్వాత చిన్నగా పైన మొక్క రావడం ప్రారంభిస్తుంది. భూమి మీద ఒక మంచి వృక్షంగా మారుద్దట. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, బైబిల్ చెప్తున్న మాటనండి, అది భూమిలోకి వెళ్ళి చచ్చిపోవడానికి ఇష్టపడింది. దేవుని బిడ్డలారా, యేసయ్యలో జీవిస్తున్న మనం, యేసయ్య కొరకు బ్రతుకుతున్న మనం, ఏమంటే ఈ లోకములో ఉన్నవన్నీ వ్యర్థము అని అంగీకరించిన మనం, పరలోక రాజ్యమే శాశ్వతమని గుర్తుపెట్టిన మనం ఇంకా ఎందుకు శరీరాచల మీద పడి జీవిస్తున్నావు? బైబిల్ చెప్తుంది, బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తున్నావు కదా, నీ ప్రాచీన అనుభవాలలో, నీ వ్యర్థమైన అనుభవాలలో, నీ శరీరాచల్లో నువ్వు ఏ విషయంలో నీ జీవితాన్ని చంపుకున్నావు? ఏమండి, ప్రాచీన అనుభవాలని లేకపోతే ఈ శరీరాచలను ఆకర్షణీయమైనటువంటి ఆ జీవితాన్ని, ఆకర్షణీయమైనటువంటి ఆ కోరికల్ని ఏ విషయంలో నువ్వు చంపుకోవడానికి ఇష్టపడ్డావు? ఒకసారి దైవజనులు యేసన్న గారు వాక్యం చెప్తా ఉంటే ఒక తల్లిగారు ఎదురుగా వచ్చి యేసన్న గారికి వందనాలని చెప్పిందట. ఎలా చెప్పిందో తెలుసా? యేసన్న గారికి ఎదురుగా వస్తే పాస్టర్ గారు వందనాలు అనిన్నట్ట పైకి. యేసన్న గారు ఆశ్చర్యంగా ఉండి, ఎవరైనా వందనాలు అంటే ఎట్లా చెప్తారు? ఈ మనిషి ఎట్లా అని చెప్తుంది వందనాలు, ఇదేదో కొత్త ఫ్యాషన్ లాగా ఉంది అని అనుకున్నాడు కావాల లోపల. అప్పుడు యేసన్న గారు అన్నాడు, అమ్మ చెప్తే చెప్పావు కానీ ఒకసారి పోయి మాంగడుకోరాబో అన్నాడు. అయ్యా ఏందయ్యా, ఏముందయ్యా మాంగడికి రమ్మంటున్నా, ఏందయ్యా అంటే నువ్వు పెట్టుకొని వచ్చిన బొట్టు అంతా తనంగల్నే ఇక్కడంతా భయంకరంగా అయిపోయింది, చండాలంగా చూడటానికి పోయి కడుక్కోబో అన్నాడు. చాలామంది ఏంటంటే లోపల ఒక రకంగా ఉంటారు, బయటకు పోతే శరీరాశ, బయటకు పోతే నేత్రాశ, బయటకు పోతే లోకపు పిచ్చి, ఈ బట్టలు ఆదరించు, ఆ ఆభరణాలు, లేకపోతే ఈ అలంకరణ, ఈ పెయింటింగ్ వేసుకోవాలా, అయ్యో నా జుట్టు తెల్లగైపోతుంది రంగు వేసుకోవాలా, అయ్యో నా జీవితం నా మొహం నల్లగా ఉంటుంది తెల్లగా మార్చుకోవాలా. దేని కొరకు ఇది? దైవజనులు యేసన్న గారు చెప్తూ ఉన్నాడు ఆ తల్లి గారికి, అమ్మ అటు ఇటు తిరగద్దు, ఇంకా నీవు చచ్చిపోలేదా? అప్పుడు నువ్వు ఎలా ఫలిస్తావు? ఇంకా నువ్వు సిలువ వేయబడలేదా? అయితే నువ్వు ఎలా దేవుని కొరకు ఒక ప్రకాశమానమైన వెలుగుగా నువ్వు బ్రతుకుతావు? నువ్వు ఒక ప్రకాశమానమైన వెలుగుగా నువ్వు మారాలి అంటే నీ శరీరాలను చంపుకోవాలని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, ఆశల్ని చంపుకోవడం అనేది దేవుడు మనకిచ్చిన ఒక హక్కు. ఇది దేవుడు తీసేసే పని కాదు, ఇది మనము చేసుకునే ప్రక్రియ. అందుకే ఈ ముళ్ళపద అంటది, రండి నా యొద్దకు రండి, నా యొద్ద నీడ ఉంది, రండి నన్ను ఆశ్రయించండి. లోకం మనల్ని ఉర్రోకలతో పిలుస్తూ ఉంటుందట, రండి నన్ను ఆశ్రయించండి, నాట్యం ఆడండి, డ్యాన్సులు వేయండి, రకరకాలుగా ఏమండి మీకు నచ్చింది తినండి, తిరగండి. మిమ్మల్ని అనేవాడు ఎవడున్నాడు? మీకు ఎదురు సమాధానం చెప్పేవాడు ఎవడున్నాడు? వాళ్ళు అటు తిరగట్లేదా? వీళ్ళు ఇట్లా లేరా? వీళ్ళు ఇలాగా లేరా? చర్చికి వెళ్ళే వాళ్ళు అలాగున్నారు కదా, ఇప్పుడు నిన్ను ఎవరు అడుగుతాడు? వాళ్ళందరూ అడుగుతాడు, నిన్ను అడుగుతాడా? కానీ నీకు నచ్చినట్టుగా బ్రతుకో అని శరీరాజ్యం మనల్ని ఏం చేస్తుందంటే రెచ్చగొడుతుందని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, శరీరం మీద మనకు ఒక జయము అనేది ఖచ్చితంగా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యంలో ఒక మంచి మాట రాయబడింది. ఒకసారి చూడండి ఆ మాటని. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం. కాబట్టి చావునకు లోనైనటువంటి ఈ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపమునకు మీరు అప్పగించుకోవద్దు. ప్రియులారా, బైబిల్ చెప్తున్న మాట, మీ శరీరాలను దురాశలకు లోబడనివ్వద్దు.
మన శరీరము పాపమునకు లోనవ్వకుండా ఉన్నట్లుగా మనము జాగ్రత్తగా మన జీవితం మీద మనకు ఒక అధికారం ఉంది. నీ మీద పక్కనోడికి అధికారం లేదు, నీ మీద నీ భర్తకు అధికారం లేకపోవచ్చు, నీ మీద నీ పిల్లలకి అధికారం లేకపోవచ్చు, కానీ బైబిల్ అంటుంది నీ శరీరం మీద నీకు దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. ఆ అధికారముతో నీ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా ఏలుబడి చేసుకుందువుగాక. ఆమేన్, ఆమేన్. ఏమండి, ఇక్కడ రాయబడిన మాట, నీ శరీరం మీద పాపాన్ని ఏలనీయవద్దు. ఈ పాపం మనల్ని ఏం చేస్తుందంటే ముళ్ళ పొదల్లో ఉన్న అనుభవంలోకి తీసుకుపోయి, ఏమండి, ఆ శరీరంలో ఆ ఆకర్షణీయమైన అనుభవంలో ఆ కోరికల్లో మనం పడేసి ఆయన ఉండు శ్రేష్టమైన సురక్షితమైన ఆయన రెక్కల నీడకు రానివ్వకుండా ఈ ముళ్ళ పొద మనల్ని అడ్డుపడుతుందని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడిగా, ఒకవేళ మీకు చిన్న బిడ్డలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక కుమారుల్లాగా, ఒక స్నేహితుల్లాగా, ఒక దైవజనుడిగా, హృదయపూర్వకంగా ఒక దైవజనుడిగా నేను మీతో తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఈ కడవరి దినాల్లో ముళ్ళ పొద అనుభవం లేకుండా, శరీరాచలతో కూడిన జీవితం లేకుండా, ఆకర్షణీయమతో కూడిన జీవితం లేకుండా, కోరికలతో కూడిన జీవితం లేకుండా, ప్రభు కొరకు నేను ఎలా బ్రతకాలి, ప్రభు కొరకు నేను ఎలా జీవించాలి, ఈ శరీరం ద్వారా నా ప్రభుని ఎలా గణపరచాలి, ఈ దేహము ద్వారా నా ప్రభుకి ఎంత మహిమ రావాలి, ఈ జీవితం ద్వారా నా ప్రభుని ఎంత నేను స్తుతించాలి, నా జీవితం ద్వారా నా ప్రభుకి ఎంత సంతోషం కలుగుతుంది అన్నట్లుగా మన జీవితాన్ని మనం జాగ్రత్తగా చేసుకుంటూ, పరిశుద్ధపరుచుకుంటూ, పవిత్రపరుచుకుంటూ, ఎక్కడ మన దేహం మీద, మన శరీరం మీద పాపము కనబడకుండా వాడి ఆలోచనలన్నీ కాలిపోయేటట్లుగా నమ్మకమైన భక్తి మనందరం ఈ కడవరి దినాల్లో కొనసాగించుదుముగాక. ఆమేన్. చూడండి, 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నటువంటి ఎడల మీరు శరీరముతో కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాదు. ఇక్కడ రాయబడిన మాట బాగా గమనించండి. శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచరు. ఎవరిని సంతోషపరుస్తారు అంటే తన పక్కనుంటున్న బిడ్డల్ని సంతోషపరుస్తూ ఉంటారు, తన బంధువుల్ని సంతోషపరుస్తారు, తన స్నేహితుల్ని సంతోషపరుస్తారు, తన ఇరుగు పొరుగు వాళ్ళని, తనతో ఉన్నటువంటి కుటుంబాన్ని సంతోషపరుస్తారు. దేవుణ్ణి సంతోషపరచరట. ఎవరు వాళ్ళు? శరీరానుసారముగా బ్రతికే వాళ్ళు, శరీరానుసారముగా జీవించే వాళ్ళు, శరీరానుసారమైనటువంటి అనుభవాలలో, అంటే ఈ ముళ్ళ పొద చెట్టు కింద ఉన్న వాళ్ళట ఎవరిని సంతోషపరుస్తారంటే, నా ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలా, నా బంధువులు సంతోషంగా ఉండాలా, నా స్నేహితులు సంతోషంగా ఉండాలా, నాతో ఉంటున్న నా పరిచారకులు సంతోషంగా ఉండాలని కోరుకుంటారే తప్ప, నన్ను నిర్మించిన నా దేవుడు సంతోషంగా ఉండాలి, నా పాపము నిమిత్తమై సిలువ వేయబడిన నా యేసయ్యని నేను సంతోషపరచాలి, నా కొరకు రక్తపు సిద్ధగా మార్చబడిన నా యేసయ్యని నేను సంతోషపరచాలి, నా యేసయ్యను మహిమపరచాలి, నా ద్వారా నా ప్రభుకే ఘనత రావాలి అని యేసయ్యను సంతోషపరిచే వాళ్ళు లేరు అని బైబిల్ చెప్తుంది. నీ శరీరాశల ద్వారా మనసులను సంతోషపెడితే ఏమీ ఉండదండి. ఆశలు, నేత్రాశ, జీవపు డంబాన్ని అవి భూమిలో పాతి పెట్టాలట. అవి కనబడకుండా మనము భక్తి చేసేదము గాక. రెండో మాట చెప్తాను. రెండో మాట యోనా ప్రవచన గ్రంథం, త్వరగా చెప్తాను. 4వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. సొర చెట్టు ఒకటి ఏర్పాటు చేశాడు, అతనికి కలిగినటువంటి శ్రమను పోగొట్టుకున్నటకై అది పెరిగి
అది యోనా తలకు పైగా ఆ సొర చెట్టును చూచి బహు సంతోషపడ్డాడు. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలగించినందున చెట్టు వాడిపోయెను. చాలండి. ఇక రాయబడిన చెట్టు పేరేంటంటే సొర చెట్టు. సొర చెట్టు. యోనా అనే ఒక భక్తుడట, ఏవండి, అక్కడున్నటువంటి నినివే ప్రజలందరికీ దేవుని మాటను ప్రకటించి ఇక చిన్నగా సొర చెట్టు కిందకు వచ్చి కూర్చున్నాడు. దేని కొరకు అంటే భయంకరమైన ఎండగా వస్తూ ఉంది. ఆ సొర చెట్టు దగ్గరికి వచ్చి కూర్చొని ఉన్నాడు. అబ్బా, భలే ప్రశాంతంగా ఉందిరా ఈ చెట్టు కింద, భలే నీడగా ఉంది, అమ్మయ్యా ఈ ఎండ దెబ్బ తగ్గించుకున్నాం, ఈ ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్త పడ్డాం అని ఈ యోన అనుకుంటా ఉన్నాడట. రోజులు గడిచింది. తర్వాత రోజే దేవుడు ఒక పురుగును పంపించి ఆ చెట్టునంతా తినివేస్తే ఇప్పుడు ఆ నీడనిచ్చే చెట్టు అంతా వాడిపోయిందని బైబిల్ చెప్తుంది. వెంటనే ఈ యోనా గురించి రాయబడింది, అతడు సనగడం ప్రారంభించాడు. అయ్యో, ఈ చెట్టు అంతలేక వాడిపోవాలా అని సనుగుతా ఉన్నాడట. నేను మీకు అర్థమవటానికి చెప్తున్న మాట ఏంటంటే, ఈ చెట్టు సాదృశ్యం దేనికి సాదృశ్యం అంటే తాత్కాలికమైన చెట్టు. ఏం చెట్టు చెప్పండి అందరూ? తాత్కాలికమైన, కొంతమంది ఉంటాం కదండి, తాత్కాలికమైనటువంటి ఆ తృప్తిని అనుభవించడానికి బ్రతుకుతూ ఉంటారు. తాత్కాలిక శాశ్వతమైన ఆనందాన్ని చూడరు. శాశ్వతమైన ఆ రాజ్యం, ఆ పరలోక రాజ్యములో ఉండే ఆ నిత్యము ఉండే ఆ పరిశుద్ధమైన పురములోకి వెళ్ళడానికి మనిషి ఇష్టపడట్లేదు. దేని కొరకంటే తాత్కాలికంగా ఈరోజు నా జీవితం గడిచిందా, ఈరోజు నేను అనుకున్నది జరిగిందా, ఈరోజు నేను 3 పూట్ల కడుపుండా తిన్నానా, ఈరోజు నేను పనికి పోయొచ్చానా, ఈరోజు అనుకున్న పని జరిగిందా, అమ్మయ్యా ఎట్టగట్ట ఈరోజు గడిచిపోయిందిరా అన్నట్లుగా కొంతమంది తాత్కాలికమైన జీవితాన్ని జీవిస్తారు. అంటే అంతలో కనబడి అంతలో ఒక జీవితాన్ని గురించిన గమ్యం, గురి ఉండదు, ఒక లక్ష్యం ఉండదు. ఏమండి, ఒక కొన్ని సంవత్సరాల తర్వాత నా కుటుంబ వ్యవస్థ ఇంత మహిమకరంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో కుటుంబాన్ని ముందుకి కొనసాగించరు. ఏదో తాత్కాలికంగా ఈరోజు వరకు జరిగిందా చాలు. ఇక్కడ ఈ యోన గురించి బైబిల్ అంటుంది, ఈ సొర చెట్టు దగ్గరికి వచ్చి కూర్చొని అమ్మయ్యా నేను బాగా నీడను అనుభవిస్తున్నాను అని తన లోపల సంతృప్తి పడుతున్నాడు. కానీ బైబిల్ అంటుంది తర్వాత రోజు ఉదయాన్నే సనుగుతూ ఉన్నాడట. ఏమైపోయిందయ్యా అంటే తర్వాత రోజుగా చెట్టు వాడిపోయింది. ఈరోజున చాలామందికి తృప్తి లేని భక్తి చేస్తున్నారు, తృప్తి లేని ఉద్యోగాలు, తృప్తి లేని వ్యాపారాలు, తృప్తి లేని పనులు, తృప్తి లేని వ్యవసాయాలు, తృప్తి లేనటువంటి జీవితం. ఏమంటే బైబిల్ అంటుంది, నీవు తాత్కాలికంగా బ్రతకడానికి ప్రభు నిన్ను కోరుకోలేదు. నీవు జీవించినంత కాలము ఒక సంతోషంతో, సమృద్ధితో, ఏమండి శ్రేయస్కరమైన మేలులతో నీవు ఆనందదాయకంగా నీ కుటుంబము మార్చబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. బంధువులు ఉంటారు, ఏమండి స్నేహితులు ఉంటారు, కట్టుకున్న వాళ్ళు ఉంటారు, పలకరించే వాళ్ళు ఉంటారు, ఏమండి మన తన అనే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఎంతవరకు ఉంటారంటే శాశ్వతము ఉండరు. యోబు గురించి రాయబడింది, ఏమండి తనతో ఎంతో పెనవేసుకున్నటువంటి స్నేహితులంట. యోబు భయంకరమైన రోగముతో ఉన్నప్పుడు యోబు యొద్దకి ఆ స్నేహితులు రాకుండా యోబుని విడిచిపెట్టి వాళ్ళు దూరముగా వెళ్ళిపోయారు. మరి నిన్నటి దాకా అరే యోబు నువ్వు నా ప్రాణవరం అన్నాడుగా, మరి నిన్నటి దాకా యోబు నువ్వు లేకపోతే నేను లేనురా, మరిద్దరం కలిసే తిరగాల, మరిద్దరం కలిసే ఉండాలా, మరిద్దరం కలిసే భోజనం చేయాలా, మరిద్దరం కలిసే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలా అని ఇంత ఉజ్జీవంగా మాట్లాడారు కదా. మరి ఈరోజు ఏమైంది? యోబు గురించి బైబిల్ చెప్తుంది, యోబు రోగములో ఉన్నప్పుడు ఏ స్నేహితుడు యోబు దగ్గర లేడట, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 42వ అధ్యాయంలో మనం చదువుకుంటే పోతే బైబిల్ అంటుంది, ఎంతమంది అయితే స్నేహితులు వెళ్ళిపోయారో మరలా వాళ్ళందరూ ఒకరి తర్వాత రే మాయోబురా అని పరిగెత్తుకుంటూ వచ్చారు. ముందేమైపోయారు?
అయ్యా యోబు, నీ బంధువులు ఏమైపోయారు? అయ్యా నాకు సమస్య వచ్చింది, నాకు రోగం వచ్చింది, నాకు తేరుకోలేని పరిస్థితి నా కళ్ళ ముందుంది, కానీ నానే వాళ్ళందరూ అప్పుడు నాకు విరోధమైపోయారు. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, అనుభవించడానికి ఆస్తి, సమృద్ధి ఇప్పుడు మన దగ్గర ఉంటే ఇప్పుడు వదిన, అక్క, చిన్నమ్మ, పెద్దమ్మ, అత్త, మామ అని ఇప్పుడు వచ్చి కలేసుకుంటున్నారట. యోబు అంటాడు, మరి నీ పరిస్థితిని చూసినప్పుడు, నీ దీన స్థుతిని చూసినప్పుడు ఎవడు నీ యొద్దకు రాలేదు కదా యోబు. ఈరోజు నీ పరిస్థితిని చూస్తే, నీ స్థితిని చూసి అందరూ పరిగెత్తుతున్నారే. యోబు అంటాడు, అందుకనయ్యా నేను మనుషులను ఆశ్రయించ, ఇక అందరూ తాత్కాలికమైన వాళ్ళేనయ్యా. కాసేపు ఉండి కాసేపు మరలా ఏమండి ఏదైనా మేలు కలిగితే స్తుతిస్తారు, మేలు జరగకపోతే కన్ను చూపు కూడా మన మీద లేకుండా పారిపోతారు. ఇలాంటి వాళ్ళతో మనం బ్రతకడం అనవసరం. నా దేవుడు శాశ్వతమైన దేవుడు. ఆయన ప్రేమ ఏమండి తాత్కాలికమైనది కాదు. ఆయన ప్రేమ శాశ్వతం ఉండే ప్రేమ. ఆయన చూపించే దయ శాశ్వతమైన దయ. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. అది మధ్యలో కాసేపు ఉండి కాసేపు మురిపించి వెళ్ళేది కాదు. ఆయన ప్రేమైన, ఆయన జీవితమైన, ఆయన త్యాగమైన, ఆయన ఉండే రాజ్యమైన, అది నిత్యము 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 ఉండే ఒక శాశ్వతమైన పురము. దేవునికి మహిమ కలుగునుగాక. భయంగానే ఉంటుంది. తాత్కాలికమైన వ్యాపారాలు భయంగానే ఉంటాయి. తాత్కాలికమైనటువంటి పనులు భయంగానే ఉంటాయి. అమ్మో రేపేమొస్తుందో, ఈరోజు ఏమొస్తుందో, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో, వెంటనే పోలీసులు వచ్చి ఏమన్నా మళ్ళీ ఎక్కడన్నా ఇబ్బంది పెడతారేమో, రకరకాల భయాలు ఉంటాయి. అందుకని బైబిల్ చెప్తుంది, స్థిరమైన భక్తిని నీవు నేను మనందరము చేసేదముగాక. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 4వ వాక్యాన్ని కూడా ఒకసారి చదువుతారు. దేవుడైనటువంటి యెహోవా తాత్కాలిక నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి, మరియు అక్కడ అశూరులు నిన్ను నిమిత్తము వారిని అక్కడ ఏం చేయ మొదలు పెట్టారంటే బాధ పెట్టడం మొదలు పెట్టారు. ఇక రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలట కొన్ని రోజులు తాత్కాలికముగా ఐగుప్తుకు పోయి పనులు చేసుకుని వద్దాం అని ఐగుప్తుకు పోయారట. అక్కడ అశూరులు ఉన్నారు. ఎవరున్నారండి అక్కడ? చెప్పండి ఒకసారి, తలలపైకి గట్టిగా. అశూరులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెట్టారని రాయబడింది. తాత్కాలికమైన జీవితంలో ఎవరిని బాధలు ఉంటాయి, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. తాత్కాలికమైన సుఖంలో, తాత్కాలికమైనటువంటి జీవితం మీద, వ్యాపారం మీద తృప్తి ఉండదు, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. తాత్కాలికమైనటువంటి జీవితం ఎన్ని రోజులు ఉంటుందండి? స్థిరమైన జీవితం చేయడానికి నిన్ను నీవు ప్రభు కొరకు కట్టుకోగాక. ఆమేన్, ఆమేన్. చేస్తారు, ఎగతాళి చేస్తారు. తాత్కాలికంగా బ్రతికితే ఇతరులకు మనం లూజ్ అయిపోతాం, ఇతరులకు అపహాస్యంగా ఉంటాం. ఏమండి, ఎవరి దగ్గర మనం ఏమండి చిన్న చూపుగా మనం బ్రతకూడదండి. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడు. ఎవడు మనల్ని పొరపాటున చిన్న చూపుగా మాట్లాడితే నేను పొరపాటున ఇష్టపడను. నేను కూడా రోడ్డు మీదకి వెళ్ళను, కనబడిన రోడ్ల మీద. ఎందుకంటారా, కొంతమంది తెలుసో తెలియక అరే ఇరిమియా అన్నారనుకోండి, అది నాకు ఇష్టం ఉండదు. మన దేవుని పెట్టడమే. వాడోడు మన ఒరేగిరి అంటానికి వాడికి తెలియదు, దేవుని ప్రేమ తెలియదు. అలాంటప్పుడు మనం ఎందుకు అసలు రోడ్డు మీదకి పోవాలా అని పొరపాటును కనపడడం. దేని కొరకు మనకు ఒక విలువ ఉంది, ఒక గౌరవం ఉంది. దాన్ని కాపాడుకుంటూ భక్తి చేయాలి. దాన్ని కాపాడుకోవడానికి మనం కాపాడుకుంటూ, ఏమండి గదిలో ఉండే తప్పే ఉంది, ఇంట్లో ఉండే తప్పే ఉంది. బయటకు పోయి బూతులు మాట్లాడుకొని అపహాస్యాలు వేసుకునే కంటే లోపల ఉండే మంచిది కదా. బైబిల్ అంటుంది, తాత్కాలికమైన అనుభవంలో బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. ఇతరులు నిన్ను చిన్నచూపు చూస్తారు. ఇతరులు నిన్ను ఎవరిని చులకనగా తీసి కూరలో కరివేపాకు తీసేసినట్టు ఓరకనే తీసి పడేసి మాట్లాడుతూ ఉంటారు. పనికి వెళ్ళినప్పుడు నీ గురించి మాకు తెలియదు అన్నట్లుగా ఓరకనే చులకనగా తీసేస్తారు. భక్తిని చాలా పరిశుద్ధంగా చేయి. ఎవరు పడితే వాళ్ళ స్నేహితులుగా ఉంచుకో మాకు. ఎవరిని పడితే వాళ్ళని ఎవరిని ప్రాణపీడలుగా పెంచుకో మాకు. వాళ్ళని దేవుని వైపు చూడు. దేవుని సన్నిధిలో నీతో ఉన్న విశ్వాసులతో ఒక మంచి సహవాసం చేస్తూ, నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకుంటూ, నీ విలువని నువ్వు కాపాడుకుంటూ ప్రభు ఎదుట ఒక మంచి మనస్సాక్షితో మనం బ్రతుకుదుము గాక. ఆమేన్, ఆమేన్.
ప్రభు ఎదుట మంచి మనస్సాక్షితో మనం బ్రతకాల. అందుకని సొర చెట్టు నీడన మనము చెప్పండి ఆశ్రయించకూడదు. హల్లెలూయా. తాత్కాలికమైన జీవితం మనం జీవించొద్దు. స్థిరంగా ఆలోచన చెయ్యి. ఉద్యోగమా, స్థిరమైన ఆలోచన చెయ్యి. పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటున్నావా, ఒక స్థిరమైన ఆలోచన చెయ్యి. తొందరపాట్లు వద్దు. పెళ్లి విషయాల్లో స్థిరంగా ఆలోచన చెయ్యి. కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు, అమ్మయ్య కట్నం లేకుండా పోయిద్దయ్యా, ఇదిగో ఈయన తగలబెడితే ఎట్టగట్ట బతుకుద్దులే, ఎట్టగట్ట ఉంటుందిలే అని కట్నం గురించి చూసుకొని, లేకపోతే దేని గురించో చూసుకొని, ఏమండి నా ఇంట్లోనే ఉంటుందిలే, నా పక్కనే ఉంటుందిలే, నాకు తోడుగా ఉంటుంది అన్నట్టుగా తాత్కాలికమైన ఆలోచనలతో ఉండి తర్వాత వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటా ఉంటారు. బిడ్డల గురించి ఒక మంచి ఆలోచన లేదు. వాళ్ళు చదివించే విషయంలో ఈరోజు నువ్వేం చేస్తావు, మంచి చదువు చదివించమంటే డబ్బులు, అమ్మో ఎంత డబ్బులు అవుతున్నాయి, ఎంత డబ్బులు నేనాడు తెచ్చేది, ఎంత డబ్బు నేనాడు కట్టేది అన్నట్లుగా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఖర్చు పెట్టకుండా మౌనంగా ఉంటూ తర్వాత రోజు వాళ్ళతో ఉన్న వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేస్తుంటే అప్పుడు నీ నోటితో వాళ్ళని భయంకరంగా అభాసం చేస్తా ఉంటారు. ఇది కూడా జరిగింది. ఒక ఉద్యోగం లేదు, దీనికి ఒక చదువు ఎదుగో నీతో పాటు ఉన్నవాడు చూడు ఎంత ఉద్యోగం చేస్తుందో, వాడికి ఎంత జాబ్ వచ్చింది, అంత జాబ్ వచ్చిందని ఆ తల్లి ఆ తండ్రి ఈ చదువుకునేటప్పుడు, అమ్మా నాకు కూడా ఒక 10,000 కట్టమ్మా, నేను కూడా అక్కడ ట్యూషన్కి వెళ్ళి వస్తాను, లేకపోతే అక్కడ దాన్ని ఏమంటారు కోర్సుకి పోయేస్తానంటే, అబ్బాయి ఇప్పుడు ఏడున్నాయి మనకెవరు తెచ్చి పెట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే వాళ్ళు తెచ్చి పెట్టేవాళ్ళు ఉన్నారు, మనకెవరు పెడతారు అన్నట్లుగా రకరకాల మాటలు. ఇప్పుడు తీరా చూస్తే ఆ బిడ్డ పరిస్థితులు అర్థం కాకుండా మారుతున్నాయి. తాత్కాలికంగా ఈరోజు జరిగిపోతే చాలే అన్న ఆలోచన రేపటి దినం మనం తలదించుకునేటట్లు చేస్తాం. అందుకని ఒక ప్రణాళికతో భక్తి చేయండి. ఒక ప్రణాళికతో నీ బిడ్డను బాగా చదివించు. ఒక ప్రణాళికతో నీ బిడ్డలకు మంచి వివాహం చేయి. ఒక ప్రణాళికతో నీ కుటుంబాన్ని బాగా చూసుకో. ఒక ప్రణాళికతో దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడు. ప్రణాళికతో బ్రతుకు. దేవుడు ఖచ్చితంగా మనల్ని అందరినీ ఆయన ముందు రాజ్యంలో మనం నిలబెట్టును గాక. ఆమేన్. మరొక మాటను చదువుదాం. మరొక నీడ. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష కలిగిన వాడై, యెహోవా నా పితరుల కంటే నేను పెద్ద ఎక్కువ నేను కాదు అని, ఇంతవరకు చాలు అని, ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేసి 6వ వచనం. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబుట్టితో కనబడిన గనుక అతడు భోజనము చేసి మరలా తిరిగి పడుకున్నాడు. చాలు. ఇక్కడ రాయబడింది ఏలియా అనే ఒక దైవజనుడు. మీ అందరికి తెలుసు గనక అలా చదివించి కొంచెం క్లుప్తంగా ముందుకు వెళ్తాను. ఈ ఏలియా ఏ చెట్టు కింద పడుకున్నాడట? బదిలీ వృక్షం. అంటే ఈ వృక్షము అర్థం ఏంటంటే నిరుత్సాహపరిచే వృక్షం. అర్థమవుతుందా మీకండి? ఒకటి ఏం చెప్పాను, ముళ్ళ పొద అంటే అర్థం ఏంటి? శరీరాశలు, ఆకర్షణీయమైన జీవితం. 2 సొర చెట్టు నీడ అంటే తాత్కాలికమైన నీడ కింద బతకడం, తాత్కాలికమైన జీవితం. 3వ చెట్టు ఏంటంటే బదలీ వృక్షం అంటే అర్థం ఏంటి? నిరుత్సాహం, నిరాశ, నిస్పృహ. ఏమండి? ఏలియా అనే దైవజనుడు ఆ చెట్టు కిందకు పోయి కూర్చొని అలసిపోయి ఇప్పుడు అక్కడ పడుకున్నాడట. దేని కొరకు పడుకున్నావని దేవదూత వచ్చి, బాబులే ఇదిగో అన్నం నీ ముందు పెట్టాను, అన్నం తిను, రొట్టెలు తెచ్చి పెట్టాను, నిప్పుల మీద కాల్చిన రొట్టెలు ఇవి దేవదూతలు తినేవి, ఇవి నువ్వు తిను అంటే తిని మరలా పడుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందండి? తిని పడుకోవడమే తప్ప ఏంట్రా బాబు నువ్వు లేచి నీ పరుగు పందేనో పరిగెత్తొచ్చు కదా, నీ ఎదుట ఎంతో గమ్యం ఉంది కదా, నీ ఎదుట ఎంతో ఆశీర్వాదం ఉంది కదా, నీ ఎదుట ఎంతో ప్రయాణం ఉంది కదా, నువ్వు పరిగెత్తు అంటే పొరపాటున ఈ వ్యక్తి పరిగెత్తట్లేదు. కారణం ఏంటంటే ఇతడిలో ఒక నిరుత్సాహం, ఇతడిలో ఒక నిరాశ, అతని జీవితంలో ఒక నిరాశ ఉంది. అది ఏమి నిరాశ తెలుసా? ఏమండి? మన వల్ల ఏమీ కాదు, అబ్బే నేను ఒక్కదాన్ని సంపాదిస్తే నా కుటుంబం అంతా బతుకుద్దా, అబ్బే ఇది జరిగేది కాదు, ఏమండి నా ఒక్కడి ఉద్యోగం వల్ల కుటుంబం అంతా బాగుపడేది ఏం కాదు,
ఈ జాబు ద్వారా, ఈ ఉద్యోగం ద్వారా, ఈ పొలము ద్వారా, లేకపోతే ఇంటి ద్వారా నాకేం మేలు కలగదు అంటే నిరుత్సాహపడే అనుభవం. ఇతను ఏలియా ఒక గొప్ప దైవజనుడే, కానీ ఇప్పుడు రోషము కలిగిన దైవజనుడు. ఇతని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక స్త్రీ బెదిరించినందుకు ఆ బెదిరింపుకు లోబడిపోయి ఒక నిరుత్సాహపు మనసు అతని జీవితంలో వచ్చేసింది. అతనిలో ఉద్యమం లేదు, ఆసక్తి లేదు. అతనిలో ఏం కనబడుతుందంటే నిరాశ, ఏమండి, నిరుత్సాహం. కుటుంబాల్లో కూడా గమనించండి, పిల్లలు ఎవరైనా కానీ, లేకపోతే కుటుంబంలో ఉంటున్న యజమానులు కానీ, కుటుంబాల్లో ఉంటున్న తల్లిదండ్రులు కానీ ఏదైనా ఒకటి చేయటానికి ఇష్టపడితే వెంటనే ముఖ్యంగా కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నిరుత్సాహపడుస్తూ ఉంటారు. ఇది నీ వల్ల అవుద్దా, ఇది నీకు చాదన అవుద్దా, ఏం చూసుకొని మొదలు పెడుతున్నావు, లేకపోతే ఏం చూసుకొని ఈ ఉద్యోగం చేస్తున్నావు, ఏం చూసుకొని ఈ పొలం వేస్తున్నావు, ఏం చూసుకొని అని నిరుత్సాహపడుతుంది. అసలు నీకు జ్ఞానం ఉందా, నీకు తెలివి ఉందా, ఈ వ్యాపారం నువ్వు ఎలా చేయగలవు? ఏమండి, భర్త అంటాడు భార్యతో, భార్య అంటుంది భర్తతో, నీ వల్ల అవుద్దా? ఏమండి, కొన్నిసార్లు విశ్వాసులే నిరుత్సాహపరుచుకుంటారు. అయ్యా నువ్వు ఈ పని చేయగలుగుతావా? కొన్నిసార్లు విశ్వాసులు సావుకుని నిరుత్సాహపరుస్తారు. పాస్టర్ గారు ఇది జరుగుద్దంటవా? కొన్నిసార్లు సేవకుడు విశ్వాసులు నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. బాబు ఇదిగో నువ్వు చేతన కానీ ఒకసారి ఆలోచించుకొని చెయ్యని. కొన్నిసార్లు ఒకరిని ఒకరు నిరుత్సాహపరుచుకుంటూ ఉంటారు. నిరుత్సాహపరుచుకునే అనుభవం బైబిల్ అంటుంది, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న మన జీవితాల్లో మనకి ఎక్కడ నిరుత్సాహం అనేది కనపడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక ఉద్యోగం చేస్తున్నావా, ఒక వ్యాపారం చేస్తున్నావా, నీ బిడ్డల కొరకు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే నువ్వు ఏదైనా ప్రారంభించడానికి ఇష్టపడుతున్నావా, అది ఏదైనా సరే ఒక ముందు ఆశతో, ఆసక్తితో, రోషముతో నువ్వు ప్రారంభించు. ఖచ్చితంగా నా ప్రభు గొప్ప కార్యము జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏమంటే మనం ఏదైనా ఒక కార్యం చేయాలనుకుంటే అయ్యో ఆలోచించుకో, ఇది జరుగుద్దో జరగదో. ఏమండి, ఒకసారి అమ్మ ఆలోచించుకొని ముందుకెళ్ళు. ఏదో వర్షం పడేటట్టుగా ఉంది, గొడుగు తీసుకోబో, రకరకాలుగా నీ ఎంత చూస్తా, ఇదిగో అసలు ఎట్ట బతుకుతావో చూస్తా, నీకెవరున్నారా అని. ఏమండి, బైబిల్ అంటుంది, ఎంతమంది నిన్ను నిరుత్సాహపరిచినా, ఎంతమంది నిన్ను హేళన చేస్తున్నా, ఎంతమంది నీకు ఇది జరగదు, నీకు జరగదు, నీకు జరగదు అన్నా, నువ్వు మాత్రం దేవుని మీద విశ్వాసంతో బతుకు. ఖచ్చితంగా నా ప్రభు నీకు ఆ కార్యము జరిగించునుగాక. ఆమేన్. శబ్దం గట్టిగా హల్లెలూయా. పిరిగితనముతో బతకద్దు మనం. ప్రభు మనకి పిరిగి ఆత్మనివ్వలేదని తిమోతికి రాసిన 2వ పత్రికలో రాయబడింది. దత్తపుత్ర ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఒక్కొక్కసారి నీ నిర్ణయం సరైనదిగా ఉంటే, అది దేవుని ఎదుట పర్ఫెక్ట్ అనిపిస్తే నమ్మకంగా ఎల్లో. 100 మంది నిర్ణయాలు తీసుకొని 100 ఆలోచనలు చేస్తూ అటు ఇటు తజ్జన భజ్జన అవ్వద్దు. నీ నిర్ణయం సరైనదా? నువ్వు దేవుని దగ్గర తీసుకునే నిర్ణయం అది పర్ఫెక్టేనా? అది నీకు పర్ఫెక్ట్ అని అనిపిస్తే నువ్వు ఖచ్చితంగా వెళ్ళి ఆ పని చెయ్యి. రకరకాల తలంపులతో ఉండద్దు. తాత్కాలికమైన జీవితం, ఏమంటే నిరుత్సాహపడే అనుభవాలు, ప్రజల్ని బాధపరిచే అనుభవాలు, మన కుటుంబాలలో ఆ నిరుత్సాహపరిచే ఆత్మ యేసు నామములో దూరమైపోవునుగాక. ఆమేన్. మీ పిల్లలు చదువుతున్నారంటే, ఏమండి వాడికి ఒకవేళ చదువు రాకపోయినా నువ్వేమన్నాడో తెలుసా? ఒరే నువ్వు అసలు దేనికి పనికి రావురా అని అనకూడదు. నువ్వు హల్లెలూయా. బైబిల్ రాయబడింది, మనము ధైర్యంగా ఉంటూ ఏమండి నిరుత్సాహంతో కూడిన జీవితాన్ని మనం జీవించకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చెట్టు నీడకుండా ఉండకూడదట. 3 చెట్లు చెప్పాను. 1 2 3 బదరి వృక్షం. అందుకని నిరుత్సాహపరిచే మాటలు, నిరుత్సాహపరిచే జీవితం వాళ్ళ దగ్గర మనం ఉండకుండా ఉండడమే
జాగ్రత్త. ఆమెన్, ఆమెన్. అయితే ఇప్పుడు మనందరం ఏ చెట్టు నీడ దగ్గర ఉండాలో ఆ ఒక్క మాటను చదువుకొని ఇక ప్రార్థన చేసుకుందాం. పరమగీతములు 2వ అధ్యాయం 3వ వాక్యం. 2వ అధ్యాయం 3వ వాక్యం. అడవి వృక్షములలో జల్దర్ వృక్షము ఎలాగున్నదో పురుషులలో నా ప్రియుడు అలాగున్నాడు. ఆనందభరితుడనై నేను అతని నీడన కూర్చుందును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ప్రియురాలు చెప్తా ఉంది, నా ప్రియుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన జల్దరు వృక్షము లేకపోతే జల్దరు చెట్టుతో పోల్చి ఆ ప్రియుని ఆ చెట్టు నీడలోకి నేను వచ్చి కూర్చుంటాను. జల్దరు వృక్షము అంటే బైబిల్ చెప్తుంది యేసయ్య అనుగ్రహించే ఒక శ్రేష్టమైన సంతృప్తి కలిగిన చెట్టు నీడ, తృప్తికరమైన నీడ. బిడ్డలారా, తృప్తికరమైన నీడలోకి రండి. తృప్తికరమైనటువంటి అనుభవంలో జీవించడానికి ఇష్టపడండి. తృప్తికరమైన అనుభవాన్ని, తృప్తికరమైన జీవితాన్ని, తృప్తికరమైన ఆశీర్వాదాన్ని మనం అనుభవించడానికి మన జీవితాన్ని ప్రభు కొరకు మనం అర్పణగా ఎంచుకుందుముగాక. ఆమేన్. యేసయ్య నీడలోకి మనం రావాలి. ఇక్కడ ప్రియురాలు చెప్తుంది, నా ప్రియుడు ఆయన సుందరుడు, ఆయన 10,000 మందిలో అధికాంక్షణీయుడు. ఆయన నీడ కిందకి నేను వెళ్తే అక్కడ నాకు సమృద్ధి ఉంటుంది, అక్కడ నాకు ఆరోగ్యం ఉంటుంది, అక్కడ నాకు సిరి సంపదలు ఉంటాయి, అక్కడ నాకు ఉజ్జీవము ఆశీర్వాదము నాకు ఉంటుంది. కనుక నేను ఆ చెట్టు నీడలోకి వెళ్తాను. ఇలారా మనము కూడా యేసయ్య అనే చెట్టు నీడలోకి మనందరము వెలుదుముగాక. అక్కడ శాపం ఉండదట, అక్కడ రోగాలు ఉండవట, అక్కడ దరిద్రం ఉండదట, అక్కడ చీకటి కార్యాలు ఉండవట, అక్కడ అపహాస్యకులు ఉండరట, అక్కడ గేలి చేసే వాళ్ళు ఉండరట. అక్కడ ఎవరుంటారంటే సమృద్ధికరమైన వాతావరణం ఉంటుంది. సమృద్ధిగా నీవు నీ కుటుంబం బ్రతుకుదురు గాక. ఆమేన్. చెప్దామా గట్టిగా హల్లెలూయా. యేసయ్య గురించి కీర్తనలో రాయబడింది 78వ కీర్తనలో, సముద్రం అంత సమృద్ధిని ఆయన కలుగు చేయడానికి శక్తి కలిగిన వాడు. నీ జీవితంలో ఏది కొరత ఉందో ప్రభుకు చెప్పు. నీ కొరత మనుషులు తీర్చకపోవచ్చు, కానీ మన దేవుడు తీర్చేవాడని బైబిల్ చెప్తుంది. నీ పరిస్థితి ఏదైనా కానీ, నీ అక్కర ఏదైనా కానీ, ఏమంటే నీకు ఏ బలహీనత ఉన్నా, నీ సమస్య ఏదైనా, ప్రభువా నా సమస్య ఇదని ప్రభుకు చెప్పు. ప్రభు అంటాడు, నా యొద్దకు వచ్చి నన్ను ఆశ్రయించిన వారిని నేను ఎన్నడూ సిగ్గుపరుచువాడును కాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎన్నడూ దేవుడు సిగ్గుపరచడట. ఆయన మనల్ని ఘనపరిచే దేవుడు, హెచ్చించే దేవుడు. ప్రభువా నీ రెక్కల నీళ్ళలో నేను బతుకుతాను, నాకు ఆరోగ్యం ఇవ్వయ్యా. నీ రెక్కల నీళ్ళలో నేను ఉంటాను, నాకు ఆశ్రయం ఇవ్వండి. నా సమస్య తొలగించు, నా ఇరుకును విశాలంగా మార్చు, నా పరిస్థితులను సరిచేయండి, ప్రతికూలంగా ఉన్న పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చండి అని నువ్వు నేను మనందరం కలిసి యేసయ్య రెక్కల నీళ్ళలో ఉండడానికి ఇష్టపడితే ఆయన మనలందరినీ యుగాంతము వరకు, ఆయన వచ్చేంత వరకు, ఆయన రాకడ సమీపంగా ఉన్నది కనుక ఆయన వచ్చేంత వరకు ఆయన కృప మన మీద నిలిచి ఉండును గాక. అందరం కొద్ది నిమిషాలు లేచి నిలబడి ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం.